శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం. చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మూగజీవులను పెంచేటప్పుడు చాలా ఆసక్తిగా పెంచుతామండి, కానీ వాటిని అమ్మేటప్పుడు అయితే చాలా బాధగా ఉంటుంది. మా అమ్మగారు ఇచ్చినటువంటి అన్నంపై అయినటువంటి పొట్టోన్ని ఇప్పుడు అమ్మేస్తున్నానండి. మేపుకునే వాళ్ళకి అమ్మండి బాగానే. నేను ముద్దుగా పొట్టోడు అని పిలుచుకుంటానండి, ఇంకొక దాన్ని పెద్దోడు అని పిలుచుకుంటాను. అయితే మా అమ్మగారు ఇచ్చారండి నాకు ఇది 2017లో. అప్పటి నుండి ఇప్పటి వరకు పాడి చేశాను, కానీ ఈ సంవత్సరం అయితే నాకు పాడి అస్సలు రానింపలేదండి. చాలా నష్టపోయాను పాడి విషయంలో. ఈ గేదెని తప్పనిసరి పరిస్థితుల్లో తీసేయాల్సి వచ్చిందన్నమాట. నాకైతే అమ్మడానికి అస్సలు ఇష్టం లేదు. అమ్మకు ఫోన్ చేసి అడిగితే అమ్మేసుకోండి అమ్మ అన్నారు. మీరు తాడేమివ్వకూడదు మరి, అది మరి. అయితే 32,000కి 500 తగ్గించి ఇచ్చాడన్నమాట గొల్ల అతను. 31,500కి అమ్మానండి ఈ గేదెని. నాకైతే అమ్మడానికి అస్సలు మనసు ఒప్పలేదు. 4 ఈతల వరకు ఇక్కడే తయారు చేసుకున్నామండి గేదెని. అయితే 5వ ఈత 2013 ఏప్రిల్ నెలలో నేను బయటికి పంపించానన్నమాట. అయితే నెలకు 3,500, 11 నెలలో 10 నెలలో మేపించామండి బయట. అయితే దానికి 3,500 చొప్పున. మీరు తాళ్ళు ఇవ్వమంటే తాళ్ళు తీసుకుంటారేంటి? మాకు సెంటిమెంటు 36,000 37,000 కట్టామండి. ఆ డబ్బు తర్వాత ఏమో నోకు చుట్టూ తవుడు, తర్వాత గడ్డికి దానాకి అన్నీ చూస్తే నేను చాలా నష్టపోయానండి ఈ సంవత్సరం అయితే గేదెల్లో. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పటి నుంచి గేదెలు అలవాటు ఉండేదండి. చిన్నప్పుడు గేదెను అమ్మేటప్పుడు దొల్లబేరగాడు పిల్లలమైన మాకు 10 రూపాయలు తోక డబ్బులని ఇచ్చేవారు. అయితే నేను గేదెలు అమ్మేటప్పుడు అయితే చాలా ఏడ్చేసేదాన్ని, అసలు అమ్మొద్దు అని ఏడ్చేసేదాన్ని అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. గేదె వెళ్తుంటే చిన్నపిల్ల ఎడవకపోయినా కొంచెం దుఃఖం అయితే గుండెల్లో వచ్చేసిందండి. చాలా బాధ అనిపించింది. అయితే గేదె అయితే చాలా కుదురైందండి. దూడతో పని ఉండదు. దూడ లేకపోయినా సరే కూర్చుంటే సేపేస్తుందండి గేదె. చాలా కుదురైందండి గేదె అయితే. ఈ గేదె చాలా మంచిది అని ఎందుకంటున్నానంటే మీకు ఒక విషయం చెప్తాను, ఆలకించండి. 2017లో ఈ గేదె 8వ నెలలో ఈసుకుపోయిందండి. అంటే కడుపులో ఉన్న బిడ్డ చనిపోయి పడిపోయిందన్నమాట. ఇది మంచిగా ఉండటం వల్ల అయినా మా అమ్మగారు దీన్ని తోలుకుని వచ్చారనమాట ఏజెన్సీ నుంచి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఉదయం సాయంత్రం పాలు తీయడం అలవాటు చేశామండి గేదెకి. అది లెక్క ఇచ్చా ఇబ్బంది పెట్టదు అసలు, మంచి గేదె. అలా అలవాటు చేసిన తర్వాత కొన్ని రోజులకి మేము ఒక దూడ కావాలి అని అడిగితే ఒక దూడ బేరగాడిని ఒక గేదె చనిపోయినటువంటి దూడ ఉంటే మాకు ఇచ్చాడండి. ఆ దూడను తీసుకొచ్చి గేదె పాలు తాగించాము పాపం. అయితే ఇది కూడా తన బిడ్డని దగ్గరికి తీసుకున్నట్టే తీసుకుందండి. వయసు అయితే తేడా ఉంటుంది, ఇంచుమించు 1 నెల రోజుల దూడ అన్నమాట. అప్పుడు పాలు ఇవ్వడం మొదలుపెట్టింది దూడకి. అలా పాలు అలవాటు చేసామండి. తర్వాత ఆ గేదెని దూడని కలిపి మా అత్తవారింటికి 2017లో మా అమ్మగారు పంపించారన్నమాట. మా అమ్మగారు ఇంటి దగ్గర ఉన్నప్పుడే గేదెని పొద్దుట సాయంత్రం పాలు తీయడం అలవాటు చేసేటప్పుడు 1/2 లీటరు, 1/2 లీటరు, 3/4 లీటరు అలా క్వాంటిటీ పెంచుకుంటూ వచ్చిందండి. మేము పెట్టిన దానికి కూడా ఇంకొంచెం పాలు బాగా పెరిగినాయి. ఈ దూడ వచ్చిన తర్వాత ఆ దూడకి పాలు ఇవ్వటం నాకు కూడా ఇచ్చేదన్నమాట. అయితే సెంటిమెంట్గా దూడ లేని గేదెని పంపించకూడదు కాబట్టి అమ్మ ఈ దూడని కలిపారు. నా లక్క వల్ల అది కూడా కలిసి వచ్చిందండి. ఈ గేదె వాల్యుయేషన్ అయితే అప్పుడు 60,000 నాకు తెలిసి. అయితే దూడ గేదె మా అత్తవారింటికి వచ్చిన తర్వాత నుంచి ప్రొద్దుట 1.5 లీటర్, సాయంత్రం 1.5 లీటర్ చొప్పున అలా 2.5 వరకు పాలు పెరిగినాయండి. ఆ తక్కువ పాలతోనే నేను పాడి చేశాను అన్నమాట. దానిలో మిగిలిన డబ్బులతో ఇంకొక గేదెని కొన్నానండి, ఇంకా డబ్బులు వేసి.